హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రియం. ఈరోజు మన వీడియోలో కోనసీమ అందాలను తనివి తీరా చూద్దామండి. కోనసీమలో ఉన్న పచ్చని తోటలు, పచ్చని పొలాలు, పాడి పంటలు, అక్కడ ఉన్న దేవాలయాలు, ఇంకా అందమైన ప్లేసెస్ ఎన్నో కూడా బడ్జెట్తో సహా 1 డేలో ఎలా చూడాలి అనేదే మన వీడియో. ఎవరు మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. మనం ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్న వేళ చక్కగా కాకినాడ నుండి బయలుదేరి ద్రాక్షారామం వెళ్తున్నామండి. అక్కడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మొదట దర్శించుకుందాము. అందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు పంచారామాల్లో ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. పంచారామము అలాగే అమ్మవారి దివ్యక్షేత్రము రెండు కొలువై ఉన్న ఈ ప్రత్యేక ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందామండి. ఈ వీడియోలో మనం దక్షిణ కాశీ పంచారామము త్రిలింగ క్షేత్రము అయిన ద్రాక్షారామం యొక్క విశిష్టత, ఈ క్షేత్ర ప్రాముఖ్యత, అలాగే ఈ ఆలయాన్ని ఏ రాజులు నిర్మించారు, ఆలయ చరిత్ర ఏమిటి, ఇంకా పురాణ గాథలు ఏమేమి ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబాదేవి కథ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ప్రాచీన ఆలయాలు, పురాతన దేవాలయాలు, వీటిని దర్శించుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ అవకాశం ఉండకపోవచ్చు. మీరు ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుందండి. అలాగే చాలా మంది ఇలాంటి విషయాలు తెలుసుకోగలరు, దర్శించుకోగలరు. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు, అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనకు బస్సు అలాగే ట్రైన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి, కానీ ట్రైన్లో వచ్చేవారు కాకినాడలో దిగి అక్కడి నుండి బస్సులో రావాల్సి వస్తుంది. ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని, ఆ తరువాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనము. ఒక మెట్ల మార్గం గర్భగుడిపైకి చేరుకుంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామివారి పైభాగాన్ని చూడవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పైభాగంలోని నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలిసింది. తెలుగుకు ఈ పేరు త్రిలింగం అన్న పదం నుంచే ఏర్పడిందని భావన. త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాసకాశీగా ద్రాక్షారామానికి చాలా పేరుంది. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అలాగే ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి 7 ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు.
శాతవాహన రాజైన హలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్యరాజు అయిన భీముడు నిర్మించారు అని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు కూడా ఒకే రీతిగా ఉండడమే కాకుండా రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రీతిగా ఉంటుంది. అది అక్కడ చిన్న టోటాయిస్ ఉంది. సతీదేవి దక్షిణి యజ్ఞానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆత్మాహుతి చేసుకున్నారటండి. ద్రాక్షారామంలోను దక్షగుండమానికి మనకి దారండి ఇది. అయితే మనకి టెంపుల్ ఇటువైపు ఉంటుంది. టెంపుల్ నుంచి కరెక్ట్గా మనకి 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనం దక్షగుండాన్ని చూడాలి. ఇక్కడ ఉంది, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు, శివుని మొదటి భార్య. అష్టాదశ శక్తిపీఠాలకు ఆదిదేవత. పరమశివుణ్ణి ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంటుంది. ఆమె సాధారణంగా శివుని మొదటి భార్యగా పరిగణించబడుతుంది. దక్షుడు శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం ప్రారంభించి దేవతల అందరినీ కూడా ఆహ్వానించి శివుణ్ణి యజ్ఞానికి వెళ్ళగా శివుడు మౌనం వహిస్తాడు. సతీదేవి యజ్ఞానికి పోవాలి అని పట్టుబట్టగా తనను ఒక్కదానే ఆమె పుట్టింటికి పంపిస్తాడు శివుడు. ఎంతో సంతోషంగా పుట్టింటికి పోయిన సతీదేవి ఎవరూ పట్టించుకోకపోయేసరికి తండ్రి ఆమెను దూషించేసరికి అవమాన భారం భరించలేక ఆ యజ్ఞంలోనే ప్రాణత్యాగం చేస్తుంది. హిందూ పురాణాలలో అతి ముఖ్యమైన ఘట్టము దక్షయజ్ఞము. ఈ దక్షయజ్ఞము జరిగిన ప్రదేశం ఇదేనండి. అయితే మనకి శివుని భార్య అయిన సతీమాత ఇక్కడ ఆమె తండ్రి చేసే దక్షయజ్ఞానికి వచ్చారు. ఆ అవమానాలకు గురై ఆవిడ ఆత్మాహుతి కూడా చేసుకున్నారు. ఆ ఘటన పురాణ గాథల్లో ఉంది, అలాగే శివ పురాణంలో ఉంది. ఇదేనండి దక్షయజ్ఞము. భీమేశ్వర స్వామి ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. ఎవరైనా సరే భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి శక్తిపీఠాన్ని అలాగే ఆ పరమేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఈ దక్షగుండాన్ని కూడా దర్శించుకోండి. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని పిలవడానికి 3 ప్రధాన కారణాలు. ఒకటి భీమేశ్వర స్వామి ఆలయము, 2 పురాణ కాలం నాటి ప్రదేశాలు 5 ఉన్నాయి. 5 తీర్థరాజాలుగా పిలువబడుతున్నాయి. 3వది ఇలాంటి గుండాలు ఈ ఊళ్ళో 12 ఉన్నాయండి. దీన్ని దక్షగుండం అంటారు. దక్షగుండము, మోక్షగుండము, బ్రహ్మగుండము, యమగుండము, వరుణగుండం లాంటి గుండాలు 12 ఉన్నాయి. ఈ 3 ప్రధాన కారణాల చేత ద్రాక్షారామం దక్షిణ కాశీగా చెప్పబడుతుంది. అయితే మొట్టమొదటిగా భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటంటే, భారతదేశంలో టెంపుల్ స్టేట్గా తమిళనాడుని పిలుస్తారు. అలాంటి ఆలయాలు తెలుగు భాష మాట్లాడే చోట కూడా ఉన్నాయి. అంత పురాతనమైన ఆలయాలు 6, 7, 8, 9 శతాబ్దాల నాటి ఆలయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ విధంగా అయితే భీమేశ్వర స్వామి ఆలయానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు ఏంటో మీకు చెప్తాను. త్రిలింగ దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము 3 ఆలయాలని త్రిలింగ దేశంగా పిలిచేవారు. అందులో ద్రాక్షారామం ఒకటి. పంచ ఆరామాలుగా పిలువబడే 5 శివాలయాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరము, అమరావతి. కొమరారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామంగా పిలుస్తారు. అందులో ద్రాక్షారామం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో నాభి భాగాన్ని మాణిక్యాంబగా కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉంది. త్రిలింగ దేశాల్లో ఒకటిగా, పంచారామాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగాను భీమేశ్వర స్వామి ఉంది. దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన విశిష్టతలు ఏంటంటే, పురాణాలన్నీ స్వయంభూగా సూర్యప్రతిష్ఠ గావించబడ్డాడని చెప్తే, చరిత్ర శాసనాలు 8, 9 శతాబ్దాల మధ్యలో తూర్పు చాళుక్యులు అనే రాజులు పరిపాలించినప్పుడు ఈ ఆలయానికి భీమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినట్టుగా చరిత్ర శాసనాలు చెప్తున్నాయి. ఇతిమిద్దంగా అది స్వయంభూన లేకపోతే చారిత్రకంగా చూస్తే ఇదే అనేది పక్కన పెడితే సూర్యప్రతిష్ఠ కావించబడింది. భారతదేశంలో ఉన్న చాలా ఆలయాలు సూర్యప్రతిష్ఠ, చంద్రప్రతిష్ఠ చేయబడతాయి. సూర్యుడు మండే అగ్నిగోళము, చంద్రుడు చల్లగా ఉంటాడు. సూర్యప్రతిష్ఠ కావించబడిన చోటు నుంచి వేడి పుడుతూ ఉంటుంది కనుక చుట్టూరా 15 కిలోమీటర్ల పరిధిలో అష్ట సోమేశ్వరులని 8 చంద్రప్రతిష్ఠలు చేయబడ్డాయి భీమేశ్వర స్వామి చుట్టూరా. అందులో కోటిపల్లి, కోరుమిల్లి, సోమేశ్వరము, వెల్ల, పటవల లాంటి 8 చంద్రప్రతిష్ఠలు. పంచాంగంలో ఉండే 27 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఆలయం చొప్పున 30 కిలోమీటర్ల పరిధిలో 108 శివాలయాలతో కూడుకుని ఉన్నాడు భీమేశ్వరుడు. పైనుంచి కిందకి విహంగ వీక్షణం చేస్తే అష్టదళ పద్మంలో 108 శివాలయాల మధ్యలో భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. దాన్నే భీమఖండము, భీమసభ అని పిలుస్తారు. అంత విశిష్టత ఉంది భీమేశ్వర స్వామి ఆలయానికి.
ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ ద్రాక్షారామంలో దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు బయలుదేరి కోటిపల్లి వెళ్దామండి. ఒక అరగంట జర్నీ చేస్తే సరిపోతుంది. కోటిపల్లి చాలా దగ్గర, అక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు మనం కోనసీమ జిల్లాలోని కోటిపల్లి క్షేత్రంలో ఉన్నామండి. ఈ కోటిపల్లి విశేషాలను నాతో పాటు మీరందరూ కూడా తెలుసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తూ, దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నింటికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఆలయాల్లో కోటిపల్లి కోటీశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణ ఒడ్డున ఉంది. ఈ క్షేత్రం పూర్వకాలంలో కోటి తీర్థంగాను సోమప్రభాపురముగాను పిలువబడి నేడు కోటిపల్లి మహాక్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రంలో గౌతమి పుణ్యనదిలో విష్ణుతీర్థ, రుద్రతీర్థ, బ్రహ్మతీర్థ, మహేశ్వర తీర్థ, రామతీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వహినులుగా ప్రవహించుచున్న కారణంగా దీనికి కోటి తీర్థక్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చినది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామివారు, అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ 3 విగ్రహాలను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. కోటిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామర్రు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పామర్రు నుండి 10 కిలోమీటర్లు, సమీపాన ఉన్న రామచంద్రాపురం నుండి 16 కిలోమీటర్లు దూరంలో ఉంది. కోనేరులో శివలింగము ఎంత ఆధ్యాత్మికంగా ఉందో అంతే ప్రశాంతంగా కూడా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. కోటి కన్యాదానాల ఫలం 100 అశ్వమేధయాగాలు చేసిన ఫలం. కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన పుణ్య ఫలాన్ని ఇచ్చేదే ఈ క్షేత్రం. చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామిని, ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని, అలాగే కశ్యప మహర్షి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ఆధారంగా తెలుస్తుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామివారి లింగం భూమికి 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండడం విశేషం. ఇంత చిన్న శివలింగం, గుప్పెడంత లింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఇది ఏకైక ఆలయం. ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు, మరోవైపు విష్ణువు ఉండడం, ఇద్దరికీ కలిపి ఒకే గోపురము, ఒకే ధ్వజస్తంభము కలిగి ఉండడం ఆలయం యొక్క విశిష్టత. శివకేశవులు ఒకరి అని తెలియజేయడంలో ఇది నిగూఢమైన అర్థం ఉంది. ఆలయం ఎదురుగా ఉన్న కొలనుకి సోమగుండం అని పేరు. ఈ ఆలయంలో నిత్యం ప్రాతకాలంలో కోటి తీర్థంతో అభిషేకము, అర్చన, సాయంత్రము ఆస్థాన సేవ, పవలింపు సేవ జరుపుతున్నారు. ఈ క్షేత్రంలో పాపమైన పుణ్యమైన ఏదైనా సరే ఒకసారి చేస్తే అది కోటి సార్లు చేసిన ఫలితాన్ని పొందుతారు. 16-17 శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరుపుకుంది. ఈశ్వర కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. టెంపుల్ చూసాం కదండి. ఇంకా కోటిపల్లి అంటే మనకి గుర్తుకు వచ్చేది గోదావరి. ఆ గోదావరిలో పంటి ప్రయాణం చేద్దాం పదండి. కోటిపల్లి మీద నుండి అవతల కోనసీమ ఏరియాస్ చూడాలి అంటే కనుక మనము బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. అలా అయితే మనకి 1.5 గంట జర్నీ ఎక్స్ట్రా పడుతుంది. అందుకని మనం ఈ పంటి మీద ప్రయాణం చేద్దాం. కోనసీమలో గోదావరి మీద ప్రయాణం అనేది ఒక అద్భుతమైన అవకాశం. అది వినియోగించుకుందాం పదండి. మనం కాకినాడ నుండి బయలుదేరి వచ్చాం కదండి. కార్లో వచ్చాము. అంటే పడపైన సూపర్గా ఉంటుంది. దీనికి కార్ కూడా వెళ్ళిపోతుందట. కార్కి అయితే 200 రూపీస్, నార్మల్ మనిషికి అయితే 30 రూపీస్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు గోదావరిలో ప్రయాణం చేయబోతున్నాము. మన కోనసీమ జిల్లా అనగానే కోనసీమ ఏరియాలో గోదావరి, కొబ్బరి చెట్లు అనుకున్నాం కదా. ఎప్పుడు పట్టణాల్లో ఉంటే మనం పచ్చని పొలాలకు, గోదావరి పరవళ్లకు దూరంగా ఉంటూ ఉంటాము. కాబట్టి ఈరోజు పచ్చని పొలాల మధ్య, పచ్చని పల్లెల్లో గోదావరి నదిలో ప్రయాణం చేయబోతున్నామండి. నాతో పాటు మీరందరూ కూడా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలి, ఆ ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోను ప్రత్యేకించి మీకోసమే పోస్ట్ చేస్తున్నాను. రాజమండ్రి ఆ ఏరియాస్లో అయితే గోదావరి మీద బ్రిడ్జెస్ మీద వెళ్తూ ఉంటాము. ఇక్కడైతే ఇదిగో మా వారు, కన్వి, ఫ్రెండ్స్ అందరూ కూడా కార్లో ఉన్నారు. ఇప్పుడు మనం పంటి మీద ప్రయాణం చేయబోతున్నాము. డైరెక్ట్గా మనం వెహికల్స్తో పాటు పంటి మీద వెళ్ళిపోతాం.
రేవు దాటడానికి వస్తున్న జనం చూసారా ఎంత ఎక్కువ మంది ఉన్నారో. కోటిపల్లి నుండి అయినవిల్లు వెళ్ళడానికి ఈ రేవు మార్గం చాలా సులభమైన మార్గము. ఇక్కడ జాకెట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా పెట్టారు, ఎవ్వరికీ కూడా భయం లేకుండా ఉంటుంది. ఇక్కడ గోదావరి నది 2 శాఖలుగా విడిపోయింది. ఒక శాఖ వృద్ధ గౌతమి నది అయితే మరొకటి వశిష్ఠ గోదావరి. మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణాలు చేస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టూ ఆత్మీయంగా ఉండే ప్రజలు, చల్లటి పిల్లగాలి, చల్లటి వాతావరణము, అలాగే చుట్టూ పచ్చని పొలాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మన మనస్సు శరీరం కూడా తేలిక పడిపోతుంది. ఇలాంటి ప్రయాణాలు మరెన్నో చెయ్యాలి అని అనిపిస్తుంది. పడవ మీద ప్రయాణం ఇదేమీ నాకు కొత్త కాదండి. పాపికొండలు వెళ్ళినప్పుడు, అలాగే భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా మనం పడవలో ప్రయాణం చేశాము. ఆ వీడియోని కూడా మీకు పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నాలాగే మీరు కూడా ప్రకృతి ప్రేమికులైతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా పడవ జర్నీలు చేశారా, వాటర్ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చిన్న నావ, స్పీడ్ బోట్స్, లాంచీలు ఇలాంటి వాటి మీద మనం ప్రయాణం చేసి ఉంటాము. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనిని పంటి అంటారు. ఇక్కడ చూసారా ఎల్లో కలర్ రాడ్ ఉంది కదండి, దానితోనే మొత్తం ఈ పంటినంతటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఇది వెయిట్ కూడా బాగా మోస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. లేకపోతే కనుక ఆ బ్రిడ్జ్ మీద నుండి మనం కార్లు, బైకుల మీదుగా చక్కగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 15 కిలోమీటర్స్ మనం ట్రావెల్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఈ పంటిని ఉపయోగిస్తున్నామండి జనరల్గాను. స్పీడ్ బోట్, పడవలు, లాంచీలు వీటి మీద మనుషులు మాత్రమే ప్రయాణం చేస్తారండి. కానీ ఈ పంటి కొంచెం డిఫరెంట్. దీని మీద మనము వెహికల్స్తో పాటు వెళ్ళిపోవచ్చు. బైక్స్కి అయితే 50 రూపీస్ ఉంటుంది, కార్లకైతే కనుక 300 రూపీస్ ఉంటుంది. ప్రతి మనిషికి అయితే 30 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారండి. అయితే బయట నుంచి బాగా ఎంజాయ్ చేశాను. అయితే వీళ్ళకి అసలు ఎంత జన్మ చూసారు కదండి. కార్లోంచి దిగడానికి అయితే అసలు ప్లేస్ లేదు, కార్లో ఉండిపోయారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్ కూడా అడుగుదాం. మేము కార్లో ఉండబట్టి మాకేం తెలియలేదు, కానీ బయట ఉంటే మాత్రం బాగానే ఎంజాయ్ చేయొచ్చు. బైకుల మీద వచ్చే వాళ్ళకైతే మాత్రం చుట్టూ చూడడానికి బాగుంటుంది. కార్లో అలాగా కనికిటి పెంచినట్టుగా ఉంటుంది అది, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదండి స్తంభాలు లాంటివి. ఇక్కడ చూడండి స్తంభాలు లాంటివి. ఆటో దగ్గర వెనక అది బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే ఇదొక్కటే మార్గం. అటు కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం లేదా అయినవిల్లు రావడానికి, లేదంటే చుట్టూ అమలాపురం వెళ్ళే దారి నుంచి రావాలి. యానాం టు అమలాపురం వెళ్ళే దారిలో మనకి ముమ్మిడివరం, ఆ తర్వాత ముక్తేశ్వరం ఇవి కనిపిస్తాయి. ఆ వేలో వస్తే మనకి అవుతుంది. కాకపోతే అది కొంచెం దూరం, ఒక 15 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకి. కోటిపల్లి వైపు గోదావరి రేవు లోతు ఎక్కువగా ఉంటుందండి. అయినవిల్లు వైపు అయితే కనుక లోతు తక్కువగా ఉంటుంది. అందుకని 1 కిలోమీటర్ మేర ఇలా మనకి ఇసుక తిన్నేలాగా ఒక రోడ్ లాగా వేసి ఉంటుంది. అక్కడ నుండి మనం పంట మీద ప్రయాణం చేయవచ్చు. ఎగుడు దిగుడుగా మట్టి రోడ్డు ఇలాంటివి చూడడం కూడా చాలా అవసరం. అండ్ పిల్లలకి కూడా నాలెడ్జ్ పెరుగుతుందండి. ఇలా ఇసుక మేట వేసి ఉంది. చుట్టూ కూడా మనకి పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మనం పొలాల్లోకి, కొబ్బరి తోటల్లోకి వెళ్తున్నాము. కోటి తీర్థం అని పిలువబడే కోటిపల్లి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లోకి కె గంగవరం మండలంలో ఉన్న చిన్న గ్రామం అండి. ప్రకృతి అందాలకు కొలువైనదే ఈ కోటిపల్లి కోనసీమ ఏరియాలో ఉంది. పంటి మీద ప్రయాణం చేసాం కదా, ఇదంతా కూడా కోటిపల్లి గోదావరి అండి. మనము గోదావరిని కూడా మనం కారుతో పాటు పంటి మీదే దాటాము. ఇదిగో కన్వి ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆటోస్ డ్రింక్స్ చాలా ఫేమస్ అన్నమాట, అవి తాగుతున్నారు. పాపం మా హస్బెండ్కి అయితే ఒకటే డ్యూటీ తెలిసిందే. కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము.
అతిథులను గౌరవించడము, పండుగలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడము ఇప్పటికీ ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్త వారిని ఆయ్ అండి అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం కూడా మనం చూడవచ్చు. మనకి దారిలో వెళ్తున్నప్పుడు వంగ తోట, మొక్కజొన్న తోట, కొబ్బరి తోట, ఇలా తోటలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది గోదావరి పరివాహక ప్రాంతం కదండి, పంటలు బాగా పండుతాయి. సారవంతమైన ప్రదేశం కోటిపల్లి. కోనసీమ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ కి బాగా ఫేమస్ అన్నమాట. ఇటుకలను తయారు చేసే బట్టీలు, పెంకులను తయారు చేసే పరిశ్రమలు, కోళ్ల ఫారమ్స్, కొబ్బరి ఉత్పత్తులు, చేతి బొమ్మల తయారీ, ఇవన్నీ కూడా కోనసీమ తీరంలో చూడవచ్చండి. సారవంతమైన ప్రదేశమే ఈ కోనసీమ. కోనసీమలో పండించని పంట కానరాదు. పలు రకాలైన కొబ్బరి, అరటి, మామిడి, పనస, సపోట, బత్తాయి, బొప్పాయి, ఇలా పలు రకాల పండ్లు కూడా పండుతాయి. ఇవే కాకుండా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు లంక గ్రామ ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు. ఫ్రెండ్స్, ఎక్కడున్నా అని చెప్పమనా? కోకోనట్ గార్డెన్. ఇంకా నిజంగా ఫారెస్ట్ లాగే ఉందండి. పెద్ద కొబ్బరి తోటలో ఉన్నాం మనము. ఇక్కడ పైన ఎంత చల్లగా ఉందో, బాగా మండు వేసవి, బాగా ఎండలు అయినా సరే ఈ తోటలో ఎంత చల్లగా ఉందోనండి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఇక్కడికి చాలా మంది గార్డెన్ పార్టీస్కి ఇక్కడ వస్తూ ఉంటారు. కోనసీమ ఏరియా మొత్తం మీకు చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కోనసీమ అంటే ఎకరాలు ఎకరాలు కొబ్బరి తోటలు ఉంటూ ఉంటాయి. ఆంధ్ర కేరళని కూడా పిలవచ్చు. రోడ్లు అయితే కనుక చూసారు కదా, ఇలా విలేజ్ రోడ్స్ ఉంటాయి. మనకి పెద్ద పెద్ద రోడ్లు ఏమి ఉండవు. మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా కూడా. ఇలా గడ్డి మోపులతో వెళ్తూ ఉన్నారు. పాడి పంటలకు ప్రసిద్ధి చెందిందే ఈ గోదావరి పరివాహక ప్రాంతం. పంటి మీద ప్రయాణం చేసాము, కోనసీమ అందాలు చూసాము. ఇప్పుడు మనం ముక్తేశ్వరం ఆలయానికి వెళ్దామండి. ఆ ముక్తేశ్వరం ఆలయము త్రేతాయుగం నాటి పురాతన ఆలయము. అదైతే తప్పకుండా మీకు చూపించాలి. వచ్చేసాం ముక్తేశ్వర ఆలయానికి. లోక కళ్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక చోట్ల ఆవిర్భవించారు. ఇక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్వామి రాముని చేత ప్రతిష్ఠించబడ్డారు. ఆ కథ తెలుసుకుందాము. గౌతమి నదీ తీరాన అత్యంత పురాతనమైన దేవాలయమే ఈ ముక్తేశ్వరం. రావణవధ తరువాత ఆ బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్టలు చేశారు. మనము తమిళనాడులో చూసిన రామేశ్వరం కూడా అదొకటి. ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెళ్తూ ఉంటే ఇక్కడికి రాగానే విమానం ఆగిపోయిందట. అక్కడ దిగి నడుచుకుంటూ వెళితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది. దానిలో ఒక చిన్న జ్యోతిర్లింగం మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది. దానికి దగ్గరలో శ్రమణి అనే తాపసి జ్ఞానంలో కనిపించింది. రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీరామ దర్శనం చేత తనకు శాప విమోచనం అయిందని తెలిపింది. పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపిస్తారు. వెంటనే పరమేశ్వరుడు దాని నుండి ప్రత్యక్షమయ్యాడు. తాపసి శ్రమణి శివదర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమైపోయింది. శ్రీరాముని కోర్కెపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసాడట. క్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణముక్తేశ్వర క్షేత్రం అయ్యింది. శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడయ్యాడు కనుక ఆలయము త్రేతాయుగానికి చెందినది అని పరమేశ్వరుడు కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో ముక్తేశ్వరం ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా త్రేతాయుగం నాటి ఆలయంగా ఈ ఆలయము అలరారుతోంది. ఈ ముక్తేశ్వర ఆలయం అమలాపురం రెవెన్యూ విభాగంలో అయినవిల్లి మండలం కోనసీమ డెల్టాలో ఉంది. ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి గోదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చడి ప్రకృతి, పంట కాలువలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, గోదావరి నది ఒడ్డు, ఇలా ఎన్నో అందాలన్నింటినీ సంతరించుకున్న గ్రామమే ఈ ముక్తేశ్వరం. ముక్తేశ్వరం ఆలయం కాకినాడకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ముక్తేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణ ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు కదండి. ఉసిరి చెట్లు, కొబ్బరి చెట్లు, అలాగే పెంకుటిళ్లతో ఎంత పర్యావరణ హితంగా ఉంది ఈ స్వామివారి ఆలయము. ఇంకా ఈ స్వామివారి ఆలయము రోడ్డుకి 2 వైపులా కూడా ఉంటుంది. క్షణముక్తేశ్వరము అలాగే ముక్తేశ్వర స్వామివారు ఉంటారు. ఇదంతా కూడా మనము పంటిపైన ప్రయాణం చేసి రావాలండి. గోదావరి నది దాటి రావాలి. ఈ దేవాలయంలోని శివలింగం చిన్నగా రుద్రాక్ష ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇక్కడి ఆలయము చాలా వింతగా ఉంటుంది. రోడ్డుకి 2 వైపులా 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి ఇలా ఆధునికంగా కనిపిస్తూ ఉంటుంది, మరొకటి ప్రాచీన ఆలయం. ప్రాచీన ఆలయంలో శ్రీరాముడి భక్తికి మెచ్చి ఆ పరమశివుడు ఇక్కడ కొలువైనాడని చెప్పుకున్నాం కదా. అయితే ఈ క్షేత్రంలో ముక్తేశ్వరుడు శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై ఉన్నాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. భక్తులందరిపైన ఆ పరమేశ్వరుని దయ అలాగే ఆ శ్రీరాముని దయ ఉండాలని ఆకాంక్షిస్తూ త్రేతాయుగం నాటి ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఒక ప్రముఖ ఆలయానికి వెళ్తున్నామండి. కాణిపాకం కంటే ముందే వినాయకుడు స్వయంగా వెలసిన ఆలయం అది అయినవిల్లి. వెళ్దామా మరి? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యం కలిగింది ఈ క్షేత్రం. కృతయుగం నుండి ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో చేసిన దక్ష యజ్ఞానికి ముందు ఇక్కడ వినాయకుణ్ణి పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీస్తు శకం 14వ శతాబ్దంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు, యజ్ఞం ముగింపులో గణనాథుడు స్వర్ణమయ కాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొంటారు. సాధారణంగా దేవాలయాల్లో మూల విరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడ సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్త కోటికి అభయమిస్తున్నారు. అలాగే దక్షిణ సింహద్వారం ద్వారా గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లి వాసుల నమ్మకము. ఆలయంలోని చెట్టుకు భక్తులు ముడుపులు సమర్పిస్తారు. ఇక్కడ 1,00,000 కలములు సిద్ధి వినాయకుని పాదాల వద్ద ఉంచి 1,00,000 దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు చదువులో రాణిస్తారు అని భక్తుల విశ్వాసం. మనం ఎక్కడున్నాం తెలుసా? గణేష్ టెంపుల్లో ఉన్నాం కదా. అయినవిల్లి క్షేత్రంలో ఉన్నామండి. మహాగణపతిని మనం దర్శించుకున్నాము. ఎంత స్వయంభూ విగ్రహం అనమాట. ఎంత ముచ్చటగా ఉందో. లోపల వీడియోస్ కెమెరాలు ఎల్లో చేయరు. అందుకని చెప్పేసి నేను ఆలయ వాతావరణాన్ని ఏ గుడికి వెళ్ళినా సరే మీకు చూపిస్తూ ఉంటాను. అలా అని చెప్పేసి మనము ఆలయ నియమాలను కూడా మనం పాటించాలి కదా. ఇక్కడంటే ఒక కోనేరు ఉంది. అక్కడ స్నానం చేసి భక్తులు మన గుడిలో దర్శించుకోవచ్చు. అయినవిల్లి గణపతి అంటే చాలా ఫేమస్. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. లోపల క్యూ లైన్లో దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చలువు పందిరి కూడా వేసి ఉంది. వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయదశమి, కార్తీక మాసం మొదటి 4 సోమవారాలు, కృష్ణాష్టమి నాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘమాసంలో చదువుల పండగ జరుగుతుంది. పండుగలో భాగంగా గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. 1,00,000 కలములతో స్వామిని పూజిస్తారనుకున్నాం కదండి. అనంతరం ఆ పెన్నలను విద్యార్థులు కూడా పంచుతారు. అయినవిల్లి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ అన్నదానం స్వీకరిస్తారండి.
ఎంత ధనవంతులు వచ్చినా సరే ఇక్కడ అన్నదానము మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఎందుకంటే అది అమృతంతో సమానంగా భావిస్తూ ఉంటారు. మనం కూడా ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నాము. వంటశాల కూడా చాలా నీట్గా ఉంది. భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైన ఫ్యాన్స్, కూర్చోడానికి టేబుల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నారండి. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. భక్తులకు అన్నదానం నిమిత్తమై మనం విరాళాలు కూడా మనకు తోచినంత ఇవ్వచ్చండి. అక్కడ ఒక కౌంటర్ కూడా ఉంటుంది. మనం ఫ్యామిలీతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలకి హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటే బొమ్మలు కొనాలి, అవునా కదా? ఇక ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి. కన్వి, ప్రణశు కూడా వాళ్ళ డాడీతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనుక్కోవడం కోసం చాలా హ్యాపీగా ఉన్నారు. ఐనివిల్లి క్షేత్రంలో దర్శనం చేసుకొని అన్నప్రసాదం స్వీకరించి ఇప్పుడు మనం యానం వెళ్తున్నామండి. ఇంకా మళ్ళీ తిరిగి కాకినాడకు బయలుదేరే దారిలో ఉంటుంది యానం. To the city streets we rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ప్లేస్ యానం. యానం యొక్క హిస్టరీ ఏంటి, పాండిచ్చేరి గవర్నమెంట్లోకి ఎందుకు ఉంది, ఇలాంటి చాలా విషయాలు మనం తెలుసుకుని తీరాలి. కబుర్లు చెప్పుకుంటూ యానంలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో యానం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. కోనసీమ ఏరియాకి దగ్గరలో ఉంటుంది. గౌతమి గోదావరి నది ఒడ్డున ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ హ్యాపీగా వెళ్ళచ్చు. అండ్ అక్కడ కూర్చున్నంతసేపు కూడా అక్కడ తేమగా ఉండడం వల్ల మనకి ఎండ తెలియదు. మంచి అట్మాస్ఫియర్, మంచి వెదర్ ఇదంతా ఆస్వాదిస్తూ అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ని మనం చూడొచ్చు. యానం స్పెషాలిటీ ఏంటంటే యానం కాకినాడకి చాలా దగ్గరలో ఉన్నా సరే అది ఆంధ్రప్రదేశ్లో పార్ట్ అయితే కాదు, పాండిచ్చేరి గవర్నమెంట్లోకి వస్తుందండి. ఎందుకు అంటారా? సుమారు 2 శతాబ్దాలు ఫ్రెంచ్ వారు యానంను పరిపాలించారట. పాండిచ్చేరి, మాహే, కారైకల్, చంద్రనాగూర్, యానంలను అప్పట్లో ఫ్రెంచ్ కాలనీస్ అని పిలిచేవారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు ఫలితంగా యానంకు 1954 జూన్ 13న తొలిసారిగా విమోచన లభించింది. గౌతమి గోదావరి బీచ్ దగ్గర వరకు కూడా మనకి కార్ వచ్చేస్తుందండి. మనం ఆటోలో రావచ్చు, ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. బైక్లో వస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. మేమైతే కార్లో వచ్చేసాము, మా ఫ్యామిలీ మొత్తం. నాతో పాటు మీరు కూడా వచ్చారు. మనం ఇప్పుడు యానం బీచ్ దగ్గర ఉన్నామండి. ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్లో కాకినాడకి దగ్గరలో ఉన్నా సరే పాండిచ్చేరి గవర్నమెంట్ మెయింటెనెన్స్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. చూసారు కదా, 2 ఏనుగులు శివుడిని అభిషేకిస్తున్నట్లుగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి కళాఖండం. ఇదంతా కూడా బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యానం బీచ్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో కానీ లేకపోతే కార్తీక మాసంలో కానీ మంచి పిక్నిక్ స్పాట్ అనమాట. చల్లటి గాలి వస్తూ ఉంటుంది, చాలామంది జనం వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడికి దగ్గరలో అటువైపు కోరింగ, ఇక్కడ ఒక లైన్లా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కోరింగ మాడా ఫారెస్ట్. ఆల్రెడీ కోరింగ మీద ఒక వీడియో కూడా చేశాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. కోనసీమ కేంద్రమైన అమలాపురం నుండి కాకినాడ వెళ్లే మార్గం మధ్యంలో మనకి యానం కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని ఫ్రెంచ్ యానం అని కూడా పిలిచేవారు. ఫ్రెంచ్ పాలన నాటి గుర్తులతో, రద్దీ లేని బీచ్లతో, మంచి ఆలయాలతో నేడు యానం మనకి వీకెండ్ టూరిస్ట్ స్పాట్గా ఉందండి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు తాళ్ళతో క్లోజ్ చేసేసారండి. ఇంకా అందరూ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కితే డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి క్లోజ్ చేస్తారు. కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి తెలుగు మాత. స్కూల్ బాయ్ దగ్గర నుండి మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు నాన్న వచ్చింది అంటే 1947 అని టపీమని చెప్పేస్తారు. అయితే 1947లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయినా సరే కొన్ని ప్రాంతాలు 7 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండిపోయాయి. సుమారు 2 శతాబ్దాలు ఫ్రెంచ్ వారు యానంను పరిపాలించారట. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో చక్కగా ఇక్కడ కూర్చోవడానికి ఇలా బెంచెస్, ఒక బ్లాక్ గ్రావెల్ స్టోన్తో చక్కగా బెంచెస్ ఉన్నాయి. మార్నింగ్ బోర్డు ఉంది, దాని మీద చాలా లోతుగా ఉంటుంది. ఎవరు స్నానాలు అక్కడ దిగొద్దు అని చెప్పేసి ఉంది. ఎందుకంటే కాలేజ్ గోయింగ్ అండ్ స్కూల్ గోయింగ్ గైస్ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కదా, చక్కగా స్నానం కూడా చేద్దాం అనుకుంటారు, స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటారు. కానీ చాలా డెప్త్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చోవడం
చక్కగా ఇవన్నీ చూడడం వరకు ఓకే. కానీ మనకి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ ఏరియా. ఇదంతా కూడా మడా ఫారెస్ట్. విజిటర్స్ ఎక్కువగా కూడా అమలాపురం నుండి కాకినాడ ఆన్ ద వేలో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ వే అలాగే రైల్వే కూడా చాలా తక్కువగా ఉంటుంది. బస్సు ద్వారా ఎక్కువగా చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి యానం పర్యటనకు రావాలి అనుకునేవారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో విమానం దిగి అక్కడి నుండి క్యాబ్ లేదా బస్సు ద్వారా యానం చేరుకోవచ్చు. అలాగే రైలు మార్గంలో వచ్చేవారు కాకినాడలో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇప్పుడైతే కాస్త ఎండగా ఉంది, కానీ ఈవినింగ్ టైం చక్కగా గాలిని పీలుస్తూ ఇలా కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఉంటుంది సూపర్ ఫీలింగ్. చక్కగా ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగుంది కదండి, మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అయితే ఇంత ఎండగా ఉన్నా సరే గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. అంటే నీటి నుండి వచ్చే గాలి మంచి చల్లగా కూల్గా ఉంది. అక్కడ ఎండ తెలియట్లేదు మనకి. మియామి, మారిషస్, మాల్దీవుల్లో ఉండే వెదర్కి ఈ ప్రాంతం ఏ మాత్రం తీసిపోదండి. వెదర్ అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలతో ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాటర్ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. అటువైపు మడా ఫారెస్ట్ అనుకున్నాం కదా, మడా ఫారెస్ట్లో కోరింగా అని మంచి టూరిస్ట్ స్పాట్ దీనికి దగ్గరలో ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళచ్చు. కొన్ని బోట్స్ అవి కూడా మెయింటెనెన్స్లో ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఎవరు వెనకట్లా? లార్డ్ జీసస్ చాలా బాగుందండి. ఇక్కడ చూసారు కదా బ్రిడ్జ్, అమలాపురం నుంచి యానం బ్రిడ్జ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక కేవ్ లా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుంది. వెళ్దామా? పైకి వెళ్దామా వద్దా? పైకి వెళ్ళి చూస్తామండి. ఇక్కడ మెరమెట్లు ఉన్నాయి. ఎక్కుతావా? సరే ఎక్కు. ఇది న్యాచురల్గా ఉన్న కేవ్లా కనిపించినా సరే ఇది కంప్లీట్లీ మ్యాన్ మేడ్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా, డిఫరెంట్గా ఉంది, మంచి హైట్లో ఉంది. 2 స్టేర్స్ ఉన్నాయి. మనం మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇది మంచి యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది విగ్రహం పైన. బ్రెజిల్లోను రియో నగరంలో ఉన్న క్రైస్ట్ రెడీమార్ను ప్రేరణగా తీసుకుని ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పారటండి. దీన్ని మనం మౌంట్ మెర్సీ అని పిలుస్తూ ఉంటాము. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది దీని వ్యూ పాయింట్. సమ్మర్లో చాలా మంది ట్రావెలర్స్ చూసారా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చాలా మంది ట్రావెలర్స్ ఏంటంటే చల్లగాలిని పీలుస్తూ ఇంట్లో ఏసీ రూమ్లో ఉండే కంటే కూడా సమ్మర్లో కూడా ఇక్కడ ఇంత చల్లగా ఉందండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఉంటూ ఉంటారు. ఈ ప్లేస్లో మనకి జీసస్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. జీసస్ ఆయన చెప్పిన మాటలు మన జీవిత సత్యాలు. ఇక్కడ క్యాథలిక్ చర్చ్ కూడా ఉంటుందండి. యానం వచ్చిన ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాథలిక్ చర్చ్కి కూడా వెళ్ళచ్చు. ఫ్రెంచ్ పాలకుల స్మారక చిహ్నమే ఈ చర్చ్. ఫ్రెంచ్ పాలకుల యొక్క జ్ఞాపకాలు ఈ చర్చితో ముడిపడి ఉంటాయి. మేము ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా బోట్ షికార్, అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి మెయింటైన్ చేసి కూర్చోవడానికి గ్రీనరీ, ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు కొన్ని డ్యామేజ్డ్ బోట్స్ చూస్తున్నాము. అంతగా మెయింటెనెన్స్ లేదనే చెప్పాలి. ఇక్కడ లైన్ క్యాపిటల్ సెల్యూట్ చేయాలి మనం. కానీ ఇక్కడ ఫిషింగ్కి అయితే చాలా నావలు అయితే ఆగి ఉన్నాయి. ఇదంతాను మనకిప్పుడు చుట్టుప్రక్కల కనిపిస్తున్నదంతా కూడా బంగాళాఖాతం తీరం, గోదావరి డెల్టాలో ఉంది. అలాగే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కోరింగా నదితో కూడా కలుస్తుంది. మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది. అయితే చాలా మందికి యానం తెలుసు, ఇక్కడికి వచ్చి చూడాలనిపిస్తుంది. కానీ కొంచెం దూరమైన వాళ్ళు లేకపోతే టైం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరూ కూడా చూడలేకపోవచ్చు కదండి. అలాంటి వాళ్ళ కోసం మీరు ఒక లైక్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ అందరికీ కూడా ఫార్వర్డ్ అవుతాయి. బ్యూటిఫుల్ ప్లేస్. అంతేకాకుండా ఇక్కడ బ్యాచులర్ పార్టీస్ కూడా ఎక్కువగా జరుగుతాయి. స్టేట్ ట్యాక్సెస్ కంటే కూడా యూనియన్ టెరిటరీలో ట్యాక్స్ రేట్స్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ లిక్కర్ రేట్స్ బాగా తక్కువగా ఉంటాయి.
ఫ్రెండ్స్ చక్కగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఈత చెట్టు ఉందండి. ఈత చెట్టు దగ్గర బోట్స్ ఉన్నాయి. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే కాకినాడ నుండి 5:30కి బయలుదేరితే ద్రాక్షారామం వెళ్ళేసరికి 6:30 అయ్యిందండి. కరెక్ట్గా 1 అవర్ జర్నీ. అక్కడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. ఇంకా అక్కడ నుండి మేము కోటిపల్లి వెళ్ళాము. కోటిపల్లికి అక్కడ నుండి 15 మినిట్స్ జర్నీ, చాలా తక్కువ దూరము. కోటిపల్లి దర్శించుకున్న తర్వాత పంటి మీద ప్రయాణం చేశాము. పంటి కూడా ప్రతి 10 నిమిషాలకి ఒకటి ఉంటుంది. ఆ తరువాత అయినవిల్లి, ముక్తేశ్వరము ఇదంతా కూడా చూసామన్నమాట. ఇంకా వస్తూ దారిలో మళ్ళీ యాన రూట్ మీదుగా వచ్చాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేసామన్నమాట. అంటే ఈ బ్రిడ్జ్ కాకుండా మనము అయినవిల్లి వెళ్ళే దారిలో అయితే కనుక మనం పంటి మీద ప్రయాణం చేసి వెళ్ళాలి. ఇక్కడ ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో. ఈ విగ్రహాన్ని బాగా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంతే స్పెషాలిటీ కూడా ఉంది ఈ విగ్రహానికి. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 1 కోటి రూపాయల వ్యయంతో తయారు చేసిన 26 అడుగుల ఎత్తుగల భారతమాత కాంక్ష విగ్రహం ఇది. బాగుంది కదండి. ఫ్రెండ్లీ పోలీస్ పార్క్ అంట. గ్రీనరీతో బాగా మెయింటైన్ చేసింది. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా పువ్వులు పోస్తున్నాయి. ఇక్కడ అంతా కూడా మొక్కలు, బంతి పువ్వులు అన్నీ ఎంత అందంగా ఉందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది. కూర్చోడానికి కూడా బాగుంది. కోనసీమలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ చూసాము. పంటి పడవ మీద గోదావరిలో ప్రయాణం చేసాము. యానం చూసాము. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ట్రావెల్ వీడియోస్ చాలానే ఉన్నాయి, చూడడం మర్చిపోకండి.